తిరుపతిలో సిచ్యువేషన్ ఎలా ఉందనే తెలియజేసేందుకు మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం తిరుపతిలో ఈ తుఫాను ప్రభావం ఎలా ఉంది? ఎన్ని సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుంది? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పెంగల్ తుఫాను నిన్న రాత్రి ఏదైతే ఇటు మహాబలపురము పుదుచ్చేరి మధ్య తీరం దాటిన తర్వాత మరింతగా తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు సుమారు 20,000 ఎకరాల్లో ఇటు ఏదైతే వరదాయపాలెం సత్యవేడు నియోజకవర్గంతో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారుమల్లు మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు కొన్ని చోట్ల పంట వేసినప్పటికీ అది ఇబ్బందికరంగా మారి మరోసారి పంట వేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా ఏదైతే ఇటు గత 3 వర్షాలకు తుఫాన్ల సందర్భంగా పూర్తి స్థాయిలో నిండని చెరువులకు ఈ పెంగల్ తుఫాన్ కారణంగా నీరు వచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మల్లెమడుగు రిజర్వాయరు, కాలంగి రిజర్వాయరు, ఆలంగి రిజర్వాయర్లు పూర్తిగా నిండి నీటిని విడుదల చేశారు. అయితే సత్యవేడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో అటు నాగలాపురం, వరదాయపాలెం, సత్యవేడు మండలాల్లో పెద్ద ఎత్తున ఇటు నీరంతా పల్లవు ప్రాంతాలకు చేరింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరిన పరిస్థితి. మరోవైపు 20కి పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని అధికారులు ఇప్పటికీ గుర్తించారు నిన్న భారీ గాలులకు. అదేవిధంగా 20 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కూడా ఆగిపోయిన పరిస్థితి. ఇక జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే అత్యధికంగా ఎక్కువగా సత్యవేడు నియోజకవర్గంతో పాటు శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అయితే గతంలో ఇలాంటి స్థాయి వర్షాలు రాకపోవడం వల్ల రైతులకు ఇది కొంత సంతృప్తికరంగా ఉపయోగకరంగా ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. పంటలు ఇప్పుడు కోత పూర్తిగా నాట్లు వేసే దశ కాబట్టి పెద్ద ఇబ్బందులు లేవని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నిన్న తెల్లవారుజాము నుంచి తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు ఏదైతే డ్యాముల్లోకి నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి. మరోవైపు తిరుపతి సమీపంలో కూడా ఇదే పరిస్థితిలో వర్షాలు కురిశాయి. అయితే 8-10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం వల్ల పెద్దగా నష్టాలు లేవని తెలుస్తుంది. మల్లెమడుగు రిజర్వాయర్ నుంచి వదిలిన 450 క్యూసెక్కుల నీటిని స్వర్ణముఖి నదిలోకి వదిలారు. ఈ నీరు నేరుగా ఇటు ఏదైతే శ్రీకాళహస్తి, నాయుడుపేట మీదుగా సముద్రంలోకి కలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు శ్రీకాళహస్తి, రేణిగుంట, అదేవిధంగా ఏర్పేడు, సత్యవేడు, నాయుడుపేట ఈ మండలాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తం చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే పునరావాస కేంద్రాలు సత్యవేడు నియోజకవర్గంలో కానీ అదేవిధంగా సుల్లూరుపేట ఈ మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు 2,000 మందికి పైగా తరలించారు. ఇక చెన్నైలో పరిస్థితి పూర్తిగా అతలాకుతలమైందని చెప్పవచ్చు. చెన్నై నగరంతో పాటు తమిళనాడులో 9 జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఏదైతే తుఫాన్ తీరం దాటే సమయంలో 60-70 కిలోమీటర్ల వేగంతో కురిసిన గాలి వానకు వల్ల విద్యుత్ స్తంభాలు చాలా పెద్ద ఎత్తున విరిగిపోయడంతో పలు గ్రామాలు పూర్తిగా అంధకారంలో ఉండిపోయిన పరిస్థితి. మరోవైపు 80,000 మంది ప్రజలు నిరాశ్రయులైనారని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 16,000 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బందిని విధుల్లో ఏదైతే వరద బాధితుల యొక్క పునరావాస విధుల్లో ఉన్నారంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కూడా ఇప్పుడు వర్షాలు మరింత ఎక్కువగా పడుతున్నాయని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వర్షాలు ఆగిపోయే పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే పెంగల్ తుఫాను పెను బీభత్సాన్ని సృష్టించింది తమిళనాడులో. అదేవిధంగా ఏదైతే దక్షిణ కోస్తా జిల్లాలో, ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి ఇటు తిరుపతి, నెల్లూరు జిల్లాలో మాత్రమే దీని ప్రభావం కనిపించింది. అయితే అన్నమయ్య, అదేవిధంగా ఇటు సత్యసాయి జిల్లాలో కొద్దిపాటి వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరులో కొంత ప్రభావం కనిపించినప్పటికీ అది అంత తీవ్రతరంగా లేదు. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న సుల్లూరుపేట, సత్యవేడు, కాళహస్తి, నాయుడుపేట ఈ ప్రాంతాల పరిధిలో ఎక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో పాటు నారుమల్లు మాత్రమే దెబ్బతిన్నాయి. రబీలో మరికొంత కాలానికి వరి నాట్లు వేయాల్సిన పరిస్థితుల్లో ఈ వర్షాలు రావడంతో రైతులు కొంత ఆనందపడుతున్నప్పటికీ నారుమల్లు మరోసారి వేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ వర్షాల వల్ల ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా టమోటా రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత వారం రోజులుగా భారీ ఎత్తున కురుస్తున్న వర్షాల వల్ల పంట కుళ్ళిపోయే దశకు చేరుకుంది. ఏదైతే వారం రోజులుగా ఏదైతే టమోటా తోటల్లో నీరు చేరడం వల్ల వైరస్, ఫంగస్ లాంటి వ్యాధులతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఈ వర్షాల వల్ల ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకు కొంత ఉపయోగకరంగా మారింది. డ్యాముల్లోకి, రిజర్వాయర్లోకి నీరు వచ్చి చేరుకున్న ఇటు కాలంగి రిజర్వాయర్ను రాత్రి గేట్లు ఎత్తివేసి 2,600 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. అదేవిధంగా ఆర్నియార్ డ్యామ్కు సంబంధించి నీటిని 10 గంటలకు వదిలివేస్తున్నామంటూ నీటి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వారు దూరంగా ఉండాలి, నదీ పరివాహక ప్రాంతంలోకి
రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ వర్షం ఏదైతే పెంగల్ తుఫాను కొంత ఆనందాన్ని కొంత ఓకే. ఆవేదనను రైతులకు మిగిలించింది అని చెప్పవచ్చు. ఇక ఏదైతే ఇటు విద్యుత్ రోడ్లు నాగలాపురం మండలంలో తీవ్రంగా తెగిపోయిన పరిస్థితి. వీటిని ఏదైతే అక్కడ పోలీసులు వాగుల వద్ద పోలీసులను బందోబస్తు ఉంచి అటు ఇటు దాటకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.